ఎస్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకు ఆస్టియా. ఏంది? ఆస్టియా. ఆస్టియా అంటే ఏంటంటే ఆస్టియా ఆర్ న్యూమరస్ ఓపెనింగ్స్. అంటే ఒక గుంపు ఓపెనింగ్స్ని ఆస్టియా అంటారు. ఇది ఎక్కడ ఉంటుంది? ప్రజెంట్ ఆన్ ద బాడీ ఆఫ్ ది స్పాంజీ. చూడండి, ఇప్పుడు స్పాంజీ మీద బొక్కలు ఉంటుంది. దీనంతా న్యూమరస్ ఓపెనింగ్స్ అంతా ఆస్టియా అంటారు. వాటర్ ఈజ్ డ్రాన్ లోపలికి వాటర్ ఎలా తీసుకుంటుంది? త్రూ ద ఆస్టియా ద్వారా. అండ్ సెంట్ అవుట్ త్రూ ద ఓసెల్లం అంటే కాండ్రోసైట్స్. లోపలికి వాటర్ తీసుకునేది కాండ్రియా అంటే ఆస్టియా ద్వారా. బయటికి నీళ్ళు వదిలేది ఏ ద్వారా అంటే ఆసికులం. ఇక్కడ ఎపెండిక్స్ ఆసికులం. ఈ ఆసికులంని మనం ఏమంటామంటే కొనానోసైట్స్ అంటారు. ఏమంటారు? కొనానోసైట్స్. ఇవి ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డ్రాయింగ్ ఇన్ వాటరు లోపలికి రావడం, బయటికి వదలడం అనే దానిని ఇంపార్టెంట్ ప్రక్రియ అంటారు కదా. వీటికి ఈ ఆసికులం, కాండ్రోసైట్స్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆసికులం అంటే కాండ్రోసైట్స్ అని అర్థం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆసికులం ఇవ్వకుండా కాండ్రోసైట్స్ ఇస్తాడు, కొనానోసైట్స్. ఓకే, కొనానోసైట్స్ ఇస్తాడు. ఆస్టియా ఆర్ న్యూమరస్ ఓపెనింగ్ present on the body of the spongy. Water is drawn in లోపలికి లాక్కుంటుంది వాటర్ త్రూ ద ఆస్టియా అండ్ సెంట్ అవుట్ ఎట్లా? త్రూ ద ఆసికులం. దీన్నే కొనానోసైట్స్ అంటారు. కొనానోసైట్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డ్రాయింగ్ ఇన్ వాటర్. పారాపోడియా. ఏంది? పారాపోడియా అంటే ఏంటంటే అంటే చూద్దాం. పారాపోడియా అంటే దే ఆర్ హాలో బైమారస్ అపెండేజెస్ ఆఫ్ ది పాలీసీటేజెస్. పారాపోడియా అంటే ఏంటివంటే అవి హాలో బైరామస్ అపెండేజెస్ ఆఫ్ ది పాలీసిస్టేట్స్. సిస్టేట్స్ యొక్క హాలో బైబారమస్ అపెండేజెస్ కాళ్ళు అనమాట. దీన్ని పారాపోడియా అంటారు. ఇవి చూడడానికి ఎలా ఉంటాయంటే టఫ్స్ ఆఫ్ మెనిసీలియా. చూడడానికి ఎలా ఉంటాయి? పారాపోడియా టఫ్స్ ఆఫ్ మెనిసీతే. ఓకే, TUFTS టఫ్స్ ఆఫ్ మెనిసీతే హెల్ప్ ఇన్ లోకోమోషన్. పారాపోడియా ఎలా కనపడుతుంది? బేర్డ్స్ టఫ్ట్ ఆఫ్ మెనిసీతే హెల్ప్ ఇన్ లోకోమోషన్. నెక్స్ట్ ప్యారెంకైములా. ఇది ఏంటంటే ప్యారెంకైములా ఈజ్ ద లార్వా ఆఫ్ స్పాంజీస్ సచ్ యాజ్ క్లాథీరీనా. CLATHRINA క్లాథీరీనా. పారెంకైమా అనేది ఒక స్పాంజిస్ యొక్క లార్వా. అది కూడా ఏ లార్వా? స్పాంజిస్ అంటే క్లాథిరీరియా అనేది స్పాంజిస్ యొక్క దాంట్లో ఎగ్జాంపుల్. దీనికి సంబంధించిన లార్వానే పారెంకైములా. ఇది ఒక దానితో పోలిక ఉంటుంది. ఇది పారెంకైములా లార్వా ఈజ్ సిమిలర్ టు ద ప్లానూలా ఆఫ్ ది నిడేరియన్ యొక్క ప్లానూలా మాదిరి ఇది ఉంటుంది. పారెంకైములా ఈజ్ సిమిలర్ టు ద ప్లానూలా ఆఫ్ నిడేరియన్స్. పారెంకైములా ఈజ్ కవర్డ్ విత్ సీలియా. ఆల్ ఓవర్. ఈ పారెంకైములా అనే లార్వా చుట్టూ మనకేముంటుందంటే బాడీకి సీలియా ఉంటుంది, మొత్తం బాడీ చుట్టూ. దీనికి పెడిసెల్లియేరియే. దే ఆర్ ఫోర్సిప్స్ లైక్ స్ట్రక్చర్స్. ఇవి ఎలా ఉంటాయి? దే ఆర్ ఫోర్సిప్స్ లైక్ స్ట్రక్చర్స్. మోడిఫైడ్ స్పైన్స్ ఆర్ in the body of sea stars and sea urchins.
పెడిసిలేరియా అనేటివి ఒక మోడిఫైడ్ స్పైన్స్ అనమాట. అందుకే ఫోర్సిప్స్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఎక్కడ ఇన్ ద బాడీ ఆఫ్ ది సీ స్టార్లో కానీ సీ అంచెస్లో ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? పెడిసిలేరియా రిమూవ్ ది ఫారిన్ పార్టికల్స్ దట్ మే సెటిల్ ఆన్ ద బాడీ సర్ఫేస్. ఓకే, బాడీ సర్ఫేస్ మీద ఏవైనా ఫారిన్ పార్టికల్స్ ఉంటే వాటిని తీసేయడానికి పెడిసిలేరియా ఉపయోగపడుతుంది. మరియు ఇంకో దానికి ఎలా ఉపయోగపడుతుంది అంటే పెడిసిలేరియా హెల్ప్స్ ఇన్ కీపింగ్ ది బాడీ సర్ఫేస్ క్లీన్. కీపింగ్ ద బాడీ సర్ఫేస్ క్లీన్. ఫాస్మిడ్స్ చూడండి, ఇది ఒకటే. ఇంతకుముందు మనం చెప్పి ఇది సెన్సరీ ఆర్గానే, కెమెరా చెప్తారే, ఇది కూడా అంతే. ఓకే, సెన్సరీ ఆర్గానే. ఫాస్మిడ్స్ అక్కర్ ఇన్ సమ్ నెమటోడ్స్. చూడండి ఇక్కడ కూడా నెమటోడ్స్ ఉన్నాయి. ఫాస్మిడ్స్ అక్కర్ ఇన్ సమ్ నెమటోడ్స్. ఫాస్మిడ్స్ ఆర్ వెల్ డెవలప్డ్ ఇన్ పారాసైటిక్ నెమటోడ్. Phasmids are well developed in parasitic nematode. Phasmids are granulosensory in function. Phasmids are granulosensory in function. నేను చెప్పాను కదా, ఇది రెండు కూడా సెన్సరీ ఆర్గాన్సే దేంట్లో, నెమటోడ్స్లో. సో ఇవి సెన్సరీ ఆర్గాన్స్ అంటే కీమోరెసెప్టర్స్గా పనిచేస్తాయి. ఇవి కూడా అంతే. ఫాస్మిడ్స్ అక్కర్ ఇన్ సమ్ నెమటోడ్. ఫాస్మిడ్స్ ఆర్ వెల్ డెవలప్డ్ ఇన్ పారాసైటిక్ నెమటోడ్స్లో. పారాసైటిక్ అది కూడా నెమటోడ్స్లో ఏ రకము? పారాసైటిక్ నెమటోడ్స్లో బాగా డెవలప్ అయింటుంది. ఈ ఫాస్మిడ్స్ ఆర్ గ్రాండులో సెన్సరీ ఇన్ ఫంక్షన్. Planula is a ciliated double-walled free swimming larva. Planula అనేది ciliated double-walled free swimming larva characteristic of a cnidarian. Planula is a ciliated double-walled free swimming larva characteristic of a cnidarian. చూడండి, ఇదే మనకి ఎక్కడ వచ్చింది? నిడేరియన్ యొక్క లార్వా. ఇది దేంతో పోలిక ఉంటుందంటే క్లాథేరియా అనే స్పాంజీస్ యొక్క లార్వా. ఇది రెండు సేమ్ ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ బిట్ మనకు. ఓకే, రెండు సేమ్ ఉంటాయి. అది ఇక్కడ వచ్చినాడు వాడు. నెక్స్ట్ పాలిఎంబ్రియాని అంటే మనకు తెలిసి చిన్నప్పుడు చదువుకున్నాం. ఇది పాలిఎంబ్రియాన్ అంటే ఫార్మేషన్ ఆఫ్ సెవరల్ యంగ్ వన్స్ ఫ్రమ్ సింగిల్ జైగోట్. ఒక జైగోట్ నుంచి వేల మంది పిల్లలు పుడితే దాన్ని పాలిఎంబ్రియో అంటారు. ఇది ఎక్కడ ఉంటుంది? పాలిఎంబ్రియో అక్కర్స్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ రీడియా అండ్ సిర్సేరియా లార్వా ఇన్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ లివర్ ఫ్లోక్స్. పాలిఎంబ్రియోని అక్కర్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ రీడియా అండ్ సిర్సేరియా లార్వా ఇన్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ఏ లివర్ ఫ్లూక్స్. నెక్స్ట్ పల్పీ ఫామ్. దీన్నే హైదరాంత్ ఫామ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, పల్పీ ఫామ్ అంటే ఇలా ఉంటుంది మనకు. ఇలా ఉంటుంది పల్పీ ఫామ్ అంటే. ఓకే, పల్ప్ ఫామ్ అన్న హైడ్రాయాంత్. ఓకే, హైడ్రాయాంత్ అన్న ఒకటే. చూడండి, ఇది నేను చెప్పాను, ఇది ఫ్లవర్ షేప్ ఉంటుందని. చూడండి, పాలిపల్ప్ అన్న ఫామ్ అన్న హైడ్రాయాంత్ అన్న ఏమైందంటే ఇట్ ఈజ్ ఏ ఫ్లవర్ షేప్డ్ లేదా హైడ్రా షేప్డ్ జువాయిడ్ ఆఫ్ ది కొలోనియల్ నిడేరియన్. పాలిపల్ప్ ఆర్ హైడ్రాయాంత్ ఈజ్ ఏ ఫ్లవర్ షేప్డ్ ఆర్ హైడ్రా షేప్డ్ జువాయిడ్ ఆఫ్ ది కొలోనియల్ నిడేరియన్ సచ్ యాజ్ ఓబ్లియా. పాలిఫామ్ లేదా హైడ్రాంత్ అనే రూపము ఎవరి బాగా కనపడుతుంది? బ్యాట్స్దే. సెవరల్ టెంటకిల్స్ అంటే ఏంటంటే దానికి కోరలు ఉంటాయి. కోరల్ని టెంటకిల్స్ అంటారు. సెవరల్ టెంటకిల్స్ అరౌండ్ ద మౌత్. కోరలని టెంటకిల్స్ అంటారు. సెవరల్ టెంటకిల్స్ అరౌండ్ ద మౌత్. ఇట్ ఈజ్ ఏ న్యూట్రిటివ్ జువాయిడ్. గుర్తుపెట్టుకోండి, ఇది ఆహారం తినడానికి ఉపయోగపడే జువాయిడ్ అనమాట. పాలిపల్ప్ కానీ హైడ్రాయాంత్ అనేది జువాయిడే, కానీ న్యూట్రిటివ్ జువాయిడ్ అనమాట. ఇది పాలిపల్ప్ ఆర్ హైడ్రాయాంత్ జువాయిడ్, న్యూట్రిటివ్ జువాయిడ్. రాడూలా
RADULA, రాడూలా అనేది ఏంటంటే రాడూలా 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 ఈజ్ ఏ థిన్ రిబ్బన్ షేప్డ్ బాడీ, థిన్ రిబ్బన్ షేప్డ్ బాడీ లేయింగ్ ఇన్ ద బకల్ క్యావిటీ ఆఫ్ ది మొలస్కాస్. మొలస్కా యొక్క బకల్ క్యావిటీ లోపల ఉన్న థిన్ రిబ్బన్ షేప్డ్ బాడీని రాడులా అంటారు. ఈ రాడులలో ఏముంటాయంటే మీడియన్ స్టార్క్ మరియు 2 లోటరల్ లోబ్స్ ఉంటాయి. మీడియన్ స్టార్క్ 2 లాటరల్ లోబ్స్ ఉంటాయి. ఇవి ఈచ్ లోబ్ బేర్ మెనీ రోస్ ఆఫ్ చిటినస్ టీత్. ఈ ఒక్క లోబ్లో చాలా రోస్ కైటినస్ టీత్ ఉంటాయి. రాడులా వర్క్స్ like a flea. Radula works like a file and rasp the vegetable food. Radula works like a fly and rasp the vegetable food. గుర్తుపెట్టుకోండి, రాడులా వర్క్స్ లైక్ ఏ ఫైల్ అండ్ రాస్ప్ ద వెజిటేబుల్ ఫుడ్. నాకెందుకు ఈ చాప్టర్లో ఇది కొంచెం కొత్త కనపడింది. ఇట్లాంటి బిట్టు వచ్చే అవకాశం ఉంది. రాడులా అనేది పని చేస్తుంది ఏ విధంగా, లైక్ ఏ ఫైల్ మాదిరి, అండ్ రాస్ప్ ద వెజిటేబుల్ ఫుడ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, వెజిటేబుల్ ఫుడ్ అని అన్నాడు, ఎందుకని అర్థం కాదు నాకు చదివినా కానీ. రాడులా వర్క్స్ లైక్ ఏ ఫైల్ అండ్ రాస్ప్ ది వెజిటేబుల్ ఫుడ్. ఇది చూడండి ఇంపార్టెంట్, ఒకసారి కరెక్ట్ చూసుకోండి. రాడులా వర్క్స్ లైక్ ఏ ఫైల్ అండ్ రాస్ప్ ద వెజిటేబుల్ ఫుడ్. ఓకే. రాడులా అనేది ఫైల్ మాదిరి పనిచేస్తుంది మరియు వెజిటేబుల్ ఫుడ్ని దాన్ని ఏమంటే గ్రైండింగ్ చేస్తుంది. రాస్ప్ అంటే ఇది తినడం. రాడులా ఫైల్ మాదిరి పనిచేస్తుంది, వెజిటేబుల్ ఫుడ్ని మాత్రం ముక్కలు చేసి తింటుంది అని చెప్తున్నమాట రాస్ప్ అంటే. రేడియా అంటే రేడియా ఈజ్ an elongated larva of the liver fox. రేడియా ఈజ్ an elongated larva of liver fluke. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ప్రొడ్యూస్డ్ బై ది స్పోరోసిస్ట్ ఎసెక్షువల్లీ లేదా పార్థెనోజెనెటికల్లీ. రేడుల్లా gives rise to the second generation of radiae. Radula gives rise to the second generation of radiae or the Circaria larva. Radula gives rise to the second generation of radiae లేదా the Circaria larva. నెక్స్ట్ రోడోటీస్. Rhodotes are rod-shaped bodies present in the epidermal cells of tuberculin. Turbularian. Rod-shaped bodies. ఇది rhodotes are rod-shaped bodies అంటే present in the epidermal cells of the turbularian. On discharge, they form a slimy mucus substance. గుర్తుపెట్టుకోండి, అవి ఏరిగిన తర్వాత ఆన్ డిశ్చార్జ్ దే ఫార్మ్ ఏ slimy mucus substance helping in locomotion by smoothing the path of gliding movement and also in defense. అంటే ఇవి ఏం చేస్తాయంటే టర్బిలేరియా జీవుల పైన ఎపిడర్మల్ సెల్స్ ఉంటాయి, వాటి నుంచి మనకు రాడ్ షేప్డ్ బాడీస్ ఉంటాయి. ఈ రాడ్ షేప్డ్ బాడీస్ ఏమంటారు అంటే రోడోటీస్ అంటారు. ఇవి ఏం చేస్తాయంట, వెళ్ళేటప్పుడు తన శరీరంలో నుంచి ఒక మ్యూకస్ని డిశ్చార్జ్ చేస్తాయి. సో ఏ స్లైమీ మ్యూకస్ సబ్స్టాన్స్ రిలీజ్ చేస్తాయి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే లోకోమోషన్ బై స్మూతనింగ్ ద పాత్ ఆఫ్ ది గ్లైడింగ్ మూమెంట్. వెళ్ళేటప్పుడు దీని యొక్క పాత్ చాలా స్మూత్గా ఉండి దారి స్మూత్గా నీకే వెళ్తాం అంట. అండ్ ఆల్సో ఇన్ డిఫెన్స్కి పనిచేస్తుంది. నెక్స్ట్ షీతే. దే ఆర్ స్మాల్ ఎఫ్ షేప్డ్. షీతే ఏంటంటే షీతే ఆర్ స్మాల్ ఎఫ్ షేప్డ్ కైటినస్ స్ట్రక్చర్స్.
Setae are small F-shaped chitinous structures present in the pits, sethal sacs of the body wall of earthworms. Setae are small F-shaped chitinous structures ఎక్కడ ఇవి present in the pits, sethal sacs of the body wall of earthworms. Setae help in locomotion. In some setae are modified into penial setae. కొన్ని సీతేలు మాత్రం పీనియల్ సీతేగా మారిపోతాయి. ఎందుకోసం ఉపయోగపడతాయి అంటే ఇవి కాపులేషన్ అంటే సెక్స్ కోసం ఉపయోగపడతాయి. కాపులేషన్ అంటే ఇక్కడ సెక్స్ కోసం ఉపయోగపడతాయి. సమ్ సీతే ఆర్ కొన్ని జీవులలో సీతే అనేది పీనియల్ సీతేగా మారిపోతుంది. ఎందుకంటే వేరే అటువంటి జీవి కోసం సెక్స్లో పాల్గొనడానికి. నెక్స్ట్ స్పాంజోసీల్. స్పాంజోసీల్ అంటే లార్జర్ సెంట్రల్ క్యావిటీ ఆఫ్ స్పాంజీ బాడీ. లార్జ్ సెంట్రల్ క్యావిటీ ఆఫ్ స్పాంజీ బాడీని స్పాంజోసీల్ అంటారు. Stochocyst is a sensory organ concerned with the maintenance of equilibrium of the body. Stochocyst is a sense organ concerned with the maintenance of equilibrium of the body. Next, syncytium. Syncytium is a multinucleated mass of protoplasm. Syncytium is a multinucleate mass of protoplasm without any division into cells. Syncytium అనేది is a multinucleated mass of protoplasm without any deviation into cells. The tegment of flatworms is సింజెంటల్. గుర్తుపెట్టుకోండి, ఫ్లాట్ వామ్స్ యొక్క టుగిమెంట్ని ఏమంటారంటే సిన్జిటియల్ అంటారు. నెక్స్ట్ ట్రైచిమెల్లా అంటే ట్రైచిమెల్లా ఈజ్ ఏ లార్వల్ ఫామ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది hexaactinellid sponges. Hexaactinellid sponges యొక్క లక్షణమైనటువంటి లార్వల్ ఫామ్ ఏదంటే ట్రైచిమెల్లా. Trochophore is the characteristic larva of annelids. Trochophore is top shaped, appears one or more bands of cilia, an apical tuft, an eye, etc. Trochophore contains cilium and nephridia. ఏముంటుంది? సీలియము, నెఫ్రిడియా ఉంటుంది. Trochophore is believed to be the forerunner of the higher invertebrates. forerunner of higher invertebrates ని దేన్ని అంటారు అంటాడు. డిఎస్సి బిట్ ఇది. forerunner of higher invertebrates ని దేనిని నమ్ముతారు అంటే ట్రోకోఫోర్. అనిలిడా అనే జీవుల యొక్క లార్వాలో ట్రోకోఫోర్ అంటే ఆ లార్వాను forerunner of the higher invertebrates అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రోకోఫోర్లో ఏముంటుంది? సీలియం ఉంటుంది మరియు నెఫ్రిడియా ఉంటుంది. Okay, Trochophore is the characteristic larva of the annelid. Trochophore is a top-shaped and appears one or more bands of cilia, an apical tuft, and eye. Trochophore contain cilium ఉంటుంది, నెఫ్రిడియా ఉంటుంది. ఇది పాతకాలంలో హయ్యర్ ఇన్వర్టిబ్రేట్స్ యొక్క ఫోర్ రన్నర్ అని నమ్మేవాళ్ళు. దేనిని? ట్రోకోఫోర్ని, annelida యొక్క లార్వాను. నెక్స్ట్ జువాయిడ్. It is an individual member of an coelenterate colony.
ఇప్పుడు ఈ కాలనీ ఉంది, మొత్తం జువాయిడ్స్ ఉంటాయి. ఒక్కొక్క జువాయిడ్ ఒక్కొక్కటి రెడ్ వైలెట్ అని ఉంటాయి అనమాట. ఇది జువాయిడ్. అందుకే జువాయిడ్ ఈజ్ అన్ ఇండివిజువల్ మెంబర్ ఆఫ్ ది సిలెంటరేట్ కాలనీ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జువాయిడ్స్ సర్వ్ డిఫరెంట్ ఫంక్షన్స్. దీన్నే డివిజన్ ఆఫ్ లేబర్ అన్నాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే సిలెంటరేట్ కాలనీలో గుర్తుపెట్టుకోవాలి. ఇది దేంట్లో అంటే సిలెంటరేట్ కాలనీలో మెంబర్ ఇది జువాయిడ్. నెక్స్ట్ లాస్ట్ వన్, స్పీకులెస్ ఆఫ్ స్పాంజీ. స్పీకులీస్ ఆఫ్ స్పాంజీ, దే ఆర్ ద సపోర్టింగ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద బాడీ సెక్రీటెడ్ బై స్క్లీరోబ్లాస్ట్. దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజ్. దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఆర్ సిలికా. స్పాంజీస్ యొక్క స్పైకులీస్ ఉంటాయి. ఇవి ఏదంటే ఆర్ ద సపోర్టింగ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద బాడీ సెక్రీటెడ్ బై ది స్క్లీరోబ్లాస్ట్. స్పైకుల్స్ ఆఫ్ ది స్పాంజీస్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ సైజ్ అండ్ సైజ్, మేడ్ అప్ ఆఫ్ ది కాల్షియం కార్బోనేట్ అండ్ సిలికా. రైట్, వెరీ ఇంపార్టెంట్ డిగ్రీ. స్పాంజీ బాడీ యొక్క సపోర్టింగ్ స్ట్రక్చర్స్ ఏంటంటే స్పైలిక్యుల్స్. ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే స్క్లీరోబ్లాస్ట్ నుంచి సెక్రీట్ అవుతాయి. ఇవి రకరకాల షేపుల్లో సైజులో ఉంటాయి. ఇవి ఎలాగా అంటే కాల్షియం కార్బోనేట్తో మరియు సిలికాతో రెండుతో కలిసి ఉంటాయి అనమాట. కాల్షియం కార్బోనేట్ అండ్ సిలికా, ఇది డిఎస్సి బిట్ రావచ్చు.